ఒక ఆయన ఏతల పోతురాజు 7 కొట్టాలు ఉన్నాయంట, కానీ అందుట్లో ఒకటే గుడ్డిపోతున్నదంట. అట్లా పంచ కట్టుకొని 10 ఏళ్ళు పాలమూరు ఎంబడి తిరుక్కుంటా ఇక నేను నీళ్ళ నిరంజన్ రెడ్డిని అని ఎచ్చులు కొట్టుకున్నటువంటి ఏతల పిల్లగాడు 10 ఏళ్ళు ఊడిగం చేసుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేసినటువంటి ఎంగిలి బొక్కలేరక తినుకుంటా ఈయన మాత్రం విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, అందులో పామాయిల్ తోట పెట్టుకున్నాడు, పండి పొరలాడిండు. కానీ మరి కల్వకుంట్ల దొర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2015లో శంకుస్థాపన చేసి 3 ఏళ్ళలో నేను కుర్చేసుకొని పూర్తి చేస్తా, ఇక్కడనే కూర్చుంటా అని చెప్తే కనీసం 10 ఏళ్ళైనా పట్టించుకున్నకుంటే అడిగిన పాపన పోలేదు. కానీ ఇక ఈరోజు ఈయన గారికి ఎక్కడ లేని ప్రేమ ఒలక వస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టుల మీద. సిగ్గుశరం ఉందా నీకు నిరంజన్ రెడ్డి? సిగ్గున్నోడు ఎవరని ఇట్లా మాట్లాడతాడా? 10 ఏళ్ళు మీరు చేసింది ఏంది, పీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది ఏంది, మళ్ళీ పోయి డ్రామా చేస్తావు నీవు. మరి నిన్న దొరగారు మరి ఏమన్నాడో చదవదు, ఎట్లనైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టన్నాడో ఏదో కానీ ఏదో మాట్లాడుతున్నాడో. ఒకసారి మాట్లాడిన తర్వాత నేను విషయాలు మొత్తం చెప్తా, ఒకసారి మీరు వినండి ఈయన గారు ఏమంటున్నాడో. జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టినటువంటి వెలిగొండ అనేటువంటి ఒక ప్రాజెక్టు శ్రీశైలం 854 లెవెల్లో గేట్లు తెరిస్తే పొదిరెడ్డిపాడు పక్కల మల్యాల హంద్రనీవా ఇది ఒక సిస్టమ్. కానీ 840 లెవెల్లోనే ఒక టనల్ 19.2 కిలోమీటర్ల టనల్ తవ్వి ముందుకు తీసుకొని పోయి ఒక రిజర్వాయర్ కట్టినారు. దాని పేరు నల్లమల సాగర్. 43 టీఎంసీల యూజబుల్ వాటర్ అని లెక్క చెప్తున్నారు వాళ్ళు. నల్లమల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఇంపౌండింగ్ కెపాసిటీ 43 టీఎంసీ యూజబుల్ అని చెప్తున్నారు. కానీ 53 టీఎంసీల రిజర్వాయర్ అది కట్టేసినారు. టనల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏం లేదు. టనల్ కాడ ఉండేటువంటి అప్రోచ్ కెనాల్ టనల్ అక్కడ ఉండేటువంటి గేట్లను తెరిస్తే చాలు శ్రీశైలం నీళ్లు. 854 పొదిరెడ్డిపాడు అయిపోగానే 854 కు డౌన్ అయింది శ్రీశైలం అంటే 840లో ఉండేటువంటి వెలిగొండ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసేస్తారు. 4.5 లక్షల ఎకరాల కోసం ఆ మార్కాపురం ఏరియా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలు కలిపి 33 మండలాలలో 4.5 లక్షల ఎకరాలకు ఉద్దేశించినటువంటి ఈ వెలిగొండ ప్రాజెక్టును రేపు ఆగస్టు 31వ తారీఖు నాడు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏడబడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ విన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు మీరు? ఉన్న నీళ్ళని ఎన్నికే నల్గొండకు, పాలమూరుకు నీళ్ళు ఎన్నికే చాతనైతే లేదు. పాలమూరు రంగారెడ్డి విన్నారు కదా మిత్రులారా. ఏడవనుకున్నావు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. సిగ్గుశరం లేనివాడా? 10 ఏళ్ళు నీవే ఉన్నావు అధికారంలో, మరి నీవు ఏడవనుకున్నావు? ఆంధ్రప్రదేశోడు 1 కాదు 2 కాదు మిత్రులారా, ఏకంగా శ్రీశైలం నుంచి నీళ్లు దొంగులకపోవడానికి 19 కిలోమీటర్లు 19 2 టన్నులను మనం చూడొచ్చు. ఇక్కడ ఈ శ్రీశైలం నుంచి ఈ నల్లమల్ల ఫారెస్ట్ గుండా 19 కిలోమీటర్లు 2 టన్నులను తవ్విండ్రు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2 టన్నులకు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే మరి ఏడవనుకున్నావని నువ్వు చెప్తున్నావు. 2 ఏళ్ళు అది కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. మరి నువ్వు 10 ఏళ్ళు ఏ పాయకాంలో వండుకున్నావు? ఏ పందుల కాసినావు? ఏ గాడిదల కాసినావు? పండుకున్నారన్నావు కాబట్టి మేము కూడా మాట్లాడతాం. ఇదే శ్రీశైలంకు ఎడమగట్టుకు ఎస్ఎల్బీసీ అని ఉంటుంది. ఎస్ఎల్బీసీని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 10 ఏళ్లలో 25 కిలోమీటర్ల సొరంగం కొడితే నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 కిలోమీటర్లు కూడా కొట్టలేదా? 9 కిలోమీటర్లు కొట్టినావు, దానికి నిధులు ఇవ్వలేదు. మరి నీవేడవ అనుకున్నావు? ఇంకా ఏమంటున్నాడు ఒక్కసారి మీరు వినండి. మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇదే 19 కిలోమీటర్లతో 2 ట్విన్ టన్నెలు దోవిండ్రు మిత్రులారా వాళ్ళు. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే మీరు చూడండి ఒక్కసారి, మీకు నేను చూపిస్తా అన్నీ. ఇది మొత్తం శ్రీశైలం. ఓకే, ఇదంతా కృష్ణానది. ఈ కృష్ణానదికి ఇక్కడ శ్రీశైలం ఉంటుంది. ఇగో ఇది శ్రీశైలం. ఈ శ్రీశైలం వెనకలే కొంచెం వెనకల పోతే మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు దాదాపు వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక వెలుగొండ టన్నెల్ అనేది కదా, ఇక్కడ ఒక పాయ వచ్చింది శ్రీశైలంలోకి వెళ్ళి. ఇక్కడ నుంచి దగ్గర వాళ్ళు 19 కిలోమీటర్లతోని 2 టన్నెలను కొట్టిండ్రు. 1 కాదు 2 కాదు. ఆ బ్యాక్ వాటర్ నుంచి దగ్గర మార్కాపురం వరకు 2 టన్నెలు కొట్టిండ్రు. ఆయన గారు చెప్పినట్లనే అక్కడ 50 టీఎంసీలతో నల్లమల్ల సాగర్ అనేటటువంటి ఒక రిజర్వాయర్ కట్టుకున్నారు. ఇక ఏముంది, 2 రోజుల్లో దాన్ని పూర్తి చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఇట్లా గేట్ ఎత్తితే పోతాయి. దాంట్లో రూపాయి ఖర్చు లేకుండా మొత్తం గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతాయి. మరి మీరు వీకింది ఏంది, మీరు నాటింది ఏంది, మీరు కట్టలు కట్టింది ఏంది? ఇక ఇది ఇట్లుంటే ఇదే శ్రీశైలానికి ఇంకా జర పైకి వస్తే
ఈ పైన వాళ్ళు ఏం చేసిర్రంటే పోతిరెడ్డిపాడు అని గతంలో ఇక్కడ ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంటుండే. ఈ పోతిరెడ్డిపాడు నుంచి జస్ట్ 10,000 క్యూసెక్ల నీళ్ళని తీసుకుపోవడానికి ఇక్కడ ఒక మెకానిజం ఉండే. ఇంతకుముందు 10,000 క్యూసెక్లతోని తీసుకుపోవడానికి కెపాసిటీ ఉంటే ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాయలసీమకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజమ్మ ఇంటికి వెళ్ళి రాయి సంకటి, నాటుకోడి పులుసు, రొయ్యల పులుసు తిని బేసిన్లు లేవు, బేసజాలు లేవు, రాయలసీమని రతనాలు చేస్తా అని చెప్పిన మరుక్షణమే ఏకంగా 10,000 క్యూసెక్కుల వరద వెళ్ళేటటువంటి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ 50,000 క్యూసెక్కుల నీళ్లను తరలించకపోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చూడొచ్చు ఒక్కసారి మొత్తం కాలువలు దొవ్వి 10-12 గేట్లు ఉంటే 24 గేట్లు చేసి ముఖ్యంగా తెలుగు గంగ కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, బనకచెర్ల కావచ్చు, ఇట్లా మొత్తం కాలువలు పెట్టి జల్లెడలాక పొక్కలు కొట్టి మొత్తం నీళ్ళని మొత్తం ఎత్తుకపోతుంటే వీళ్ళు 10 ఏళ్ళు గుడ్డి గుర్రం పండ్లు తోమినరా, గాడిదలా కాసినరా, ఏం చేసిర్రు చెప్పండి మీరు? నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఏదో పెద్ద ఎచ్చులు పడుతున్నావు, మీరు వీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది ఏంది? ఈరోజు పోతిరెడ్డిపాడు కాడ పోయి పోలీసు వాళ్ళు రానిస్తలేరా అని ఒకటి చెప్తాడు, ఇంకో తన పోయి ఇంకోటి చెప్తాడు. మీ పంజల తొండలు ఇడవాలి. నయం ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు కానీ తొండలు ఇడిచానే పోతిరెడ్డిపాడు గేట్ల కట్టేసినా తప్పలేదు బిడ్డలాల మిమ్మల్ని. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి 69 జీవో ద్వారా జూరాల నుంచి నీళ్ళని తీసుకొని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాని మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన చెప్తే గోటితోనే దాన్ని గొడ్డర్ల పాలు చేసి నెత్తిమినికెళ్ళి తీసుకురావాల్సినటువంటి నీళ్ళని శ్రీశైలం అని కిందికి తీసుకొని వచ్చి మీరు సోయితోని పనిచేసింటే జూరాల నుండి రోజుకు 2 టీఎంసీల నీళ్ళని వెళ్ళే విధంగా మీరు మెకానిజం చేసింటే, మీరు ఆ రకంగా పంపులు పెట్టింటే మిత్రులారా జస్ట్ 2 పంపులతోని 2 పంపులతోని మనకు నీళ్ళు వచ్చేటివి. 2 పంపులతోని నీళ్ళు వచ్చేదాన్ని, నెత్తిమినికెళ్ళి నీళ్ళు వచ్చేదాన్ని అరికాళ్ళ కాడికి తీసుకొని పోయి మళ్ళీ సేమ్ కాళేశ్వరంలో ఎట్లయితే కమిషన్ల కోసం కకృతి పడి మళ్ళీ కిందికి తీసుకుపోయారు. ఇగో ఇక్కడ నుంచి మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇగో ఇక్కడ ఇది ఉంది కదా, శ్రీశైలానికి పైన ఇక్కడ జూరాల ప్రాజెక్టు ఇదే. ఈ జూరాల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి పాలమూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యేది. ఇగో ఇది జూరాల ప్రాజెక్టు. ఈయన కట్టినటువంటి ఉద్దండపూర్ చూడండి ఒకసారి. ఉద్దండపూర్ ఇక్కడ ఉన్నది. జస్ట్ 2 పంపులు పెడితే ఇక్కడ పాలమూరు, ఇక్కడ దేవరకద్రి, ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేటి. కానీ ఇక్కడ నుంచి తీసుకోకుండా ఏం చేసిండే అంటే మళ్ళీ సేమ్ అరికాల కడికి తెచ్చాడు. మీకు నేను చూపిస్తా, ఒకసారి వినండి. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, మీకు నేను అన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొత్తం ఏమంటున్నాడో వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. తయారై ఉన్నటువంటి సిస్టమ్ ను ఆపరేట్ చేయడానికి చేతనైతే లేదు, మీకు మిగిలిన పనులు పూర్తి చేయడానికి చేతనైతే లేదు. అది కూడా దిగువన పెట్టిన మనం సోర్స్ వాళ్ళకి 840, 854 వచ్చే కంటే ముందే 802లో ఉండేటువంటి సిస్టమ్ ను వాడుకునేటువంటి తెలివిలేని, చేతగాని, అసమర్థ ప్రభుత్వం ఇది. అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ సాగునీటి మంత్రి, జిల్లా మంత్రులకు సోగే లేదు, అవగాహనే లేదు ఈ విషయాల మీద, బొత్తిగా సోగిలేదు. ఈ సింగారానికంట ఇక పోయిండో లేదో తెలియదు కానీ మా జిల్లా మంత్రి ఏమంటున్నాడు, మొత్తం ఈయన పెట్టిన పొయ్యి అంట వాడనికే శాతనైతే లేదని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీరు మొట్టమొదటిసారి చేసినటువంటి అంచనాలు దగ్గర 55,000 కోట్లు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి పీకింది ఎంత, నాటింది ఎంత అంటే 27,000 కోట్ల రూపాయలు మాత్రమే దాని మీద ఖర్చు పెట్టినరు. అది కూడా మొత్తం పంపులు కొన్నారు, కమిషన్లు దొబ్బిపోవచ్చు అని ప్రాజెక్టును ఎక్కడ కట్టలేదు, పండబెట్టినరు. దీనికన్నా తర్వాత 2016లో శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దొరగారి ఫామ్ హౌస్ కాడికి నీళ్ళు తెచ్చుకున్నాడు. మీకు నేను అవి కూడా చూపిస్తా. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇగో ఇది ఈ శ్రీశైలం నుంచి 2015లో శంకుస్థాపన చేసినటువంటి ఇదే శ్రీశైలం. ఇగో ఇది కృష్ణానది ఉంది కదా, ఈ కృష్ణానదికి సేమ్ పాయ. ఈ పాయకు ఇక్కడనే నార్లపూర్ అనేటటువంటిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఒక పాయ తెచ్చి ఇగో ఈడ ఎత్తికి నార్లపూర్లో పోసిండ్రా. చూడండి ఒకసారి, ఈ నార్లపూర్లో పోసిండ్రు. ఈ నార్లపూర్ రిజర్వాయర్ కింద 1 ఎకరా భూమి కూడా పారదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు చూడొచ్చు, దీనికి పక్కనే
ఎల్లూరు అనేటువంటి ఇక్కడ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఈ ప్రాంతానికి మొత్తం నీళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు. ఇగో చూడండి కాలువలు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ మొత్తం నీళ్ళని ఇచ్చిర్రు. ఇగో ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. ఇక దొరగారు ఏం చేసిండ్రు రాయడం అంటే కాలకాడికి తెచ్చిండు కదా, ఈ నార్లపూర్ రిజర్వాయర్ ఒకటి పూర్తి చేసిండు. ఈ నార్లపూర్ పూర్తి చేసి 2023 ఎలక్షన్ కన్నా ముందు సెప్టెంబర్లో ఒక పంపు ఆన్ చేసి 10 నిమిషాలు ఆన్ చేసి ట్రయల్ రన్ పెట్టి మళ్ళీ బంద్ చేసి ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పక్క కాదు అనుకున్నాడు. ఇక నార్లపూర్ తర్వాత నెక్స్ట్ రిజర్వాయర్ ఏందా అంటే చూడొచ్చు ఒక్కసారి. ఇక ఏదుల రిజర్వాయర్ ఇది. ఈ ఏదుల రిజర్వాయర్ కూడా మొత్తం కంప్లీట్ కాలేదు. సరే కంప్లీట్ అయింది అనుకుందాం. ఏదుల రిజర్వాయర్ కింద కూడా 1 ఎకరా భూమికి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్లనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఈ ప్రాంతానికి మొత్తం ఇస్తున్నారు. ఈ ఏదుల తర్వాత ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఏదుల రిజర్వాయర్ ఇది. ఈ ఏదుల తర్వాత నెక్స్ట్ ఇక ఇక్కడ చాలా అవుతుంది అసలు కథ. వట్టెం, ఈ వట్టెం రిజర్వాయర్ మీరు చూడొచ్చు ఒకసారి శాటిలైట్. దీంట్లో ఇప్పటి వరకు ముడ్డి కడుక్కున్న నీళ్ళు కూడా వల్లేదు ఇందులో. అంటే ఇంకా ఈ పనులు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. చూడండి, ఈ వట్టెం రిజర్వాయర్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి చాలా అవుతుంది ఆ భూమి ఎక్కడైనా ఏమన్నా సాగు ఉండదు. అంటే ఈ వట్టెం తర్వాత మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇట్లా గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తే వట్టెం తర్వాత ఈ కరివేన రిజర్వాయర్, ఇదంతా కరివేన రిజర్వాయర్. ఇది కూడా ఒక కట్ట పోసిండు. ఈ దాని పనులు కూడా ఎక్కడ వేసినా గొంగడ ఎక్కడనే ఉన్నాయి. ఈ కరివేన తర్వాత మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇక జడ్చర్ల పక్కన ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇగో ఈ జడ్చర్ల దీని పక్కన ఉద్దండపూర్. ఈ ఉద్దండపూర్ ఊసేలేదు. ఈ ఉద్దండపూర్ రిజర్వాయర్కు కనీసము భూసేకరణ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 4000 ఎకరాల భూమిని ఈ ఉద్దండపూర్ కింద ఈ రిజర్వాయర్లో పోయేటటువంటి భూమిని కాంగ్రెస్ పార్టీ సేకరించింది. మరి ఎక్కడిదెక్కనే పెట్టి 90% పూర్తయిందని చెప్పుకునికే మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీకు సిగ్గు అనిపించాలే కదా. 90% పూర్తి అయితే శాటిలైట్ చూడండి మిత్రులారా. ఉద్దండపూర్ ఎక్కడన్నా ఇది ఇంకా ఇగో ఎక్కడిదెక్కడనే ఉన్నది. ఎలా గొంగడ వేసిన తానే ఉన్నది. మరి ఎక్కడ పూర్తి అయింది? ఈ ఉద్దండపూర్ నుంచి ఇంకా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలంటే లక్ష్మీదేవిపల్లి అని ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అది. ఈ లక్ష్మీదేవిపల్లి సైడ్ అసలు ఇంకా అది ఆ ప్రాజెక్ట్ ఊసేలేదు. దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి పాడేసిండ్రు. ఇక దీనికంట ఈ సిపాయి మేము 90% పూర్తి చేసినామని ఒకడు అంటాడు, నీళ్ళు ఎత్తట్లేదని ఒకడు అంటాడు. మరి నీళ్ళు ఎత్తి ఏడవేలే నిరంజన్ రెడ్డి. ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది వట్టెం పూర్తి కాలేదు, కరివేన పూర్తి కాలేదు, ఉద్దండపూర్ పూర్తి కాలేదు. మరి నీళ్ళు ఎత్తి నీ గోసిలో పోయాలనా చెప్పు? ఏడవేయమంటివి నీళ్ళని. ఒట్టి రిజర్వాయర్లో నీళ్ళు పోసుకొని ఏం చేసుకుంటావు? కాలువలు పూర్తి కాలేదు, భూసేకరణ కాలేదు, ఏమిడికేం కాలేదు. నీళ్ళు తీసుకొని పోయి ఎక్కడ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరిని ఎరిపప్పని చేస్తున్నావు? దీనికన్నా తర్వాత మొదలుపెట్టినటువంటి మిత్రులారా ఇంకొకసారి మీకు అది ఎస్ఎల్బిసి చూపిస్తా ఒకసారి. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కూడా ఇగో శ్రీశైలంకు డ్యామ్ దగ్గర ఉంటుంది. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి అది ఎప్పుడో పూర్తి కావాల్సింది. ఇగో ఇక్కడ శ్రీశైలం కానుకొని ఉంటుంది. ఈ సొరంగం కూడా కొట్టకుండా అమాయకమైనటువంటి కార్మికులు చనిపోయారు మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల. ఇగో ఇది శ్రీశైలంకి దగ్గర ఉంటుంది. అంటే ఎంతసేపు దొరగారు వాళ్ళ ఫామ్ హౌస్ మీద పెట్టినటువంటి శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుల మీద పెట్టలేదు. మీకు నేను చూపిస్తా. దీని తర్వాత శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిది ఏందా అంటే కొండపోచమ్మ సాగర్. ఇక దొరగారి ఫామ్ హౌస్కు నీళ్ళు పోవడానికి ఇగో కొండపోచమ్మ రిజర్వాయర్ కలకలలాడుతున్నది. మరి ఎందుకో నార్లపూర్ రిజర్వాయర్ ఇట్లా కలకలలాడతలే. చూడండి ఒకసారి మీరు శాటిలైట్ మ్యాప్. 90% పూర్తి అని చెప్తుండ్రు కదా కొంతమంది గాడిదలు. ఇది చూడండి, ఇది కొండపోచమ్మ సాగర్. ఈ కొండపోచమ్మ సాగర్ పక్కనే ఇగో ఇది రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్. చూడండి మల్లన్న సాగర్ ఇది కలకలలాడుతున్నది. ఈ కొండపోచమ్మ సాగర్ పక్కనే అయ్యగారి ఫామ్ హౌస్ ఉంటుంది. అయ్యగారి ఫామ్ హౌస్ కోసం మాత్రమే ఈ నీళ్ళని ఇక్కడ తరలించడానికి మేఘాల మీద యుద్ధ ప్రాతిపాదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేట్టుగా. ఇది కొండపోచమ్మ సాగర్. ఇక్కడ చూడండి ఇక చిన్నగా కేసీఆర్ గారి ఫామ్ హౌస్. ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందరికి వెళ్ళి ఇది ఒక కాలువ చూడండి. ఇగో ఈ కాలువ, ఈ కాలువ ఆయన ఫామ్ హౌస్లో కోదు, ఆయనకి ఏం లాజ్ చేయదు. ఇగో ఇట్లా ఈ ఫామ్ హౌస్ ముందరికి వెళ్ళి ఈ కాలువ పోతుంది. ఈ నీళ్ళని తీసుకొని వచ్చి దొరగారి ఫామ్ హౌస్లో పెద్ద బావి కొన్ని ఎకరాలలో కొట్టుకున్నాడు. ఈ బావిలో పోసుకుంటున్నాడు. మరి దీని గురించి మాట్లాడతలేడు. ఇక
చూడండి, ఇది కొండపోచమ్మ సాగరు, ఇది మల్లన్న సాగరు, ఇగో ఇది రంగనాయక సాగరు. ఒకసారి చూడండి, ఇగో రంగనాయక సాగర్ సిద్దిపేట, ఇగో ఇది ఒకటి అనంతగిరి. ఇవన్నిట్లో మనకు కనబడుతున్నాయి. మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, ఎందుకు శాటిలైట్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ నోరెండకపోయినట్లు మన ప్రాజెక్టులు ఉంటే అవి కలకలలాడుతున్నాయి. మరి ఇప్పుడు చెప్పాలి నిరంజన్ రెడ్డి, నీకు సిగ్గు శరము సీము నెత్తున మానం మర్యాద, నీవు నిజంగానే పాలమూరు బిడ్డవైతే, నీది పాలమూరు రక్తం అయితే, మరి దొరగారు ఈ పాలమూరు ప్రాజెక్టులను పడబెట్టి ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకుంటే నీవు ఏడ వండుకున్నావు, ఎందుకు ఊడిగం చేసినావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా ఈ పాలమూరుకు అన్యాయం జరుగుతుంది, వడ్డించే దగ్గర మనం ఉంటేనే దానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి 2 రోజులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మీద యుద్ధ ప్రాతిపాదికన ఇరిగేషన్ శాఖ మంత్రితోని అందరు అధికారులతో 2 రోజులు పర్యటన చేసి ఈ ప్రాజెక్టుల్ని మొత్తం యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని చెప్పి నిధులు ఇచ్చి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే నువ్వు కాళ్ళలో కట్టెలా అడ్డం పెట్టుకుంటా మళ్ళొకసారి ఊడిగం చేస్తారు సన్నాసులారా. ఆంధ్రప్రదేశోడు వాడు సోయి పెట్టి కృష్ణానది మీద ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకుంటా వాడు మొత్తం నీళ్ళ దొంగతనం చేస్తుంటే ఇక ఆడ ధర్నా చేస్తా ఈడ ధర్నా చేస్తా, ధర్నా చేసిన వాళ్ళ పీకేదేముంటుంది? మన ప్రాజెక్టులు మనం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకొని మనం నీళ్ళు ఇచ్చుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దానికన్నా కింద ఉన్నది మన పొక్క అని చెప్తున్నావు, 800 అడుగులు ఉన్నదని చెప్తున్నావు, కానీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కదా. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నీళ్ళని ఎత్తి ఏడ వస్తావు చెప్పు నువ్వు నిరంజన్ రెడ్డి, చెప్పాలి. ఇక్కడైనా మీరు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసినారు కాబట్టే మీ వల్ల మీకు ఉపయోగమైంది, పాలమూరు బిడ్డలకి ఏమి మీరు ఉద్ధరించింది లేదు, చేసింది లేదు. ఇట్లా చేసినారు కాబట్టి అందరినీ గంపగుత్తగా ఓడగొట్టిండ్రు, అయినా కానీ మీకు సిగ్గు శరము ఏమీ అనిపిస్తలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నేను మరొకసారి చెప్తున్నా, ఈ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి నిరంజన్ రెడ్డి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇగో మొత్తం పాలమూరు ప్రాజెక్టులు మొత్తము ఈయన గారు కొట్టిన ప్రాజెక్టులు మొత్తం గిట్లుంటాయా అండి? చూడండి మిత్రులారా, ఇగో ఇది వట్టెం, ఇది కరివేన, ఇది ఉద్దానపూర్, ఎట్లున్నాయి ఇవి? ఎక్కడ 90% పూర్తి అయితే ఇవి కూడా కొండపోచమ్మ సాగర్ లాగా మల్లన్న సాగర్ లాగా కలకలే రాలేదు ఉండేది కదా నీళ్ళతోని. ఇగో ఇట్లా ఎండిపోయి ఇట్లా మొత్తం ఇట్లా నోరు తెరిచినాయి అన్నట్ల. దీంట్లో ఒక్క రోజన్నా నీళ్ళు పోసినరా మిత్రులారా? ఒక్క సుక్కనన్న నీళ్ళు పోసినరా? మరి నీళ్ళు పోయింది ఎట్లా 90% పూర్తి అయింది? ఎవరి చెవులో పువ్వు పెడతారు మీరు? ఇంకేమంటున్నాడు? నిన్న మొన్న ప్రకటన చూసిన శ్రీశైలం కాడికి పోయి ధర్నా చేస్తారట. మీరు చేయాల్సిందేంటి? ఒక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆగడాల మీద కేంద్ర జలశక్తి దగ్గరనో కృష్ణా వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ దగ్గరనో చట్టపరంగా అవసరమైతేనో మీరు ఆందోళన చేయాలి కదా, మీ ప్రొటెస్ట్ రికార్డ్ చేయాలి కదా, మీ డిసెంట్ రికార్డ్ చేయాలి కదా. ఇది చేయకుండా శ్రీశైలం డ్యామ్ కాడికి పోయి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రి పోయి అక్కడ ధర్నా చేస్తాడు. పిల్లని సంఖ్యలో పెట్టుకొని ఊరంతా దేవులాడినట్టు ఆయన. శ్రీశైలం నీళ్ళు ఎంత నీతులు చెప్తున్నాడు చూడు, పిల్లని సంఖ్యలో పెట్టుకొని ఊరంతా తిరిగినట. నీలాంటి సన్నాసులు శాతగాని దద్దమ్మలు ఉంటే గదే అవుతుంది. వాని మీద ఏడుచుకం కాదు, బిడ్డగలక అల్లుడి మీద మొత్తుకున్నట్లు కాదు. మీరు సోయి పెట్టి ఏ రకంగా అయితే కాళేశ్వరం మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినరో, అరే బాయ్ మీ దాని మీద పెట్టుకుంటున్నారు, మా దాని మీద ఎందుకు ఎడతలేరా అని కొట్లాడింటే, ఆ ఫామ్ హౌస్ దగ్గర ఊడిగం చేయకుండా కొట్లాడింటే దీని మీద కూడా ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తి అవుతుండే. మన నీళ్ళని మనం దోడుకుంటుంటే వాడేం బిక్తుండేనో మనం కూడా చూస్తుంటిమి. కాబట్టి నిరంజన్ రెడ్డి, మీ ఓవర్ యాక్టింగు, మీ డ్రామా బంద్ చేస్తే బాగుంటుంది. మొత్తంగా 20,000 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెడితే 10,000 కోట్లు కేవలం పాలమూరు ప్రాజెక్టుల మీద పెట్టింది మిత్రులారా ఖర్చు, కేవలం 2.5 సంవత్సరాలల్లా. కాబట్టి నిరంజన్ రెడ్డి కావచ్చు ఇంకోరు కావచ్చు మీరు ఎంతసేపు ఊడిగం చేస్తారు కానీ పాలమూరుకు మీ వల్ల ఎటువంటి మేలు జరగదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఒక పాలమూరు బిడ్డగా, నల్లమల్ల బిడ్డగా, ఈ ప్రాంతం కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతం నుంచి వలసలు అరికట్టే వ్యక్తిగా ఆయన చేస్తాడు.
ఎక్కడి నుంచో ఊర్లేని పేరులోనే 2009లో పాలమూరుకు వస్తే ఎంపీగా గెలిపించినాం, మీ రుణం నేను తీర్చుకుంటా, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి వలసలాప్తా, ఓ పుల్బాటలు పెట్టుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాని 10 ఏళ్ళు పట్టించుకోకుంటే మీరు ఎడవనుకున్నారా? కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర కథనాలు మానుకోవాలని హెచ్చరిస్తున్న తస్మాత్ జాగ్రత్త.